ఎల్బిడబ్ల్యూ తీసినప్పటి ప్రవీణ్ సత్తార్కి ఇప్పటి గుంటూరు టాకీస్ తీసిన తర్వాత ప్రవీణ్ సత్తార్కి అపీరెన్స్లో కానీ యాటిట్యూడ్లో కానీ ఎంతో కొంత మార్పులు వచ్చాయని అన్న స్టేట్మెంట్ ఎంతవరకు నిజమా? అవునా అన్నారా? అపియరెన్స్లో గడ్డం పెంచుకున్నాను ఇప్పుడే, దీనికి ముందు సినిమా కూడా లేదు. యాటిట్యూడ్లో మార్పు ఏమైనా వచ్చిందా? ఐ డోంట్ థింక్ వచ్చిందని నేను అనుకోను. అప్పుడు మాట్లాడే తీరు సాఫ్ట్గా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం డెఫినెట్లీ అంటే మాట్లాడే విధానం మారి ఉండొచ్చు. ఎందుకనంటే సి వెన్ యూ థింక్ దట్ the industry is going to be this way, and when you realize over the process that it is not the way that you thought it is, but it's something else, and then you learn in the process of making films, you become susceptible to certain things. ఫస్ట్ సినిమాలో ఉండేటప్పుడు అంటే నా ఫస్ట్ సినిమాకి నేను ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవాడిని, చాలా తక్కువ తెలుగులో మాట్లాడేవాడిని. భాషతో సంబంధం లేదు, నేను అప్పటి వీడియోస్ చూసాను, ఇప్పుడు వీడియోస్ చూసాను. ఓకే, భాషతో సంబంధం లేకుండా మాట్లాడే పద్ధతిలో కావచ్చు, ఐ డోంట్ నో, నేను చూడాలి అయితే బ్యాక్ వెళ్ళి. అంటే డిఫరెన్స్ ఎప్పుడు ఎదుటోళ్ళ నుంచే కదా వస్తుంది. నాలో నేను ఇప్పుడు డిఫరెన్స్ ఉందని నాకు తెలిసినప్పుడు నేను ఏదో కరెక్ట్ చేసుకోవడమో లేకపోతే అలా ఉండడానికి ఇలా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఐ జస్ట్ స్పీక్ ఫ్రమ్ మై హార్ట్. వాట్ ఎవర్ ఐ ఫీల్ ఇస్ వాట్ ఐ ఫీల్, బికాస్ ఐ జెన్యూన్లీ ఫీల్ దట్ దిస్ ఇస్ వాట్ నీడ్స్ టు బి కన్వేడ్. అప్పుడు నేను ఏది కన్వే చేయాలనుకున్నా అప్పుడు అలా కన్వే చేస్తాను, ఇప్పుడు ఏది కన్వే చేయాలనుకుంటున్నా అలా కన్వే చేస్తున్నాను. అంతకుమించి అంటే ఐ డోంట్ ఫాలో ఎ ప్రోటోకాల్, మేబీ దట్స్ ది రీజన్ వై. సో మీడియాకి సడన్గా కెమెరా ఆన్ అవ్వగానే ఇలా మాట్లాడాలి అదే ఉండదు. ఐ జస్ట్ అందుకని నాకు ఒక ఎజెండా ఉండదు. ఐ జస్ట్ స్పీక్ వాట్ ఐ ఫీల్ రైట్ ఈజ్ రైట్ బేసికలీ. అంటే మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా మన మాట వస్తుంది, అది నేను అందుకే నేను అదే ఏమన్నా అలాంటి దెబ్బలు ఏమైనా తగిలాయా అందుకోసం? ప్రతి సినిమాకి తగులుతున్నాయి కదా, అదే అంటున్నాను. ఎవ్రీ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రేంజ్లో ఎక్స్పీరియన్స్. సో అండ్ దెన్ వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ రావు, కొత్తగా వస్తున్నాయి. సో ఇంతవరకు నాకు నా చుట్టుపక్కల ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అయిన టెక్నీషియన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దే నో దేవర్ లైక్ ఈ సినిమా కూడానా ఇంకెన్ని సినిమాకి అనేది. బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. కన్వం కథలకి రాజమౌళి గారు ఫ్యామిలీతో వచ్చి మనం షో పెట్టాము, ఆయన థియేటర్కల్ ట్రైలర్ కూడా ట్వీట్ చేశారు, అండ్ దెన్ హీ కేమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్.